ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నిటినీ తినాలి, బాగా మంచి ఫుడ్స్ తినాలి, టేస్టీ ఫుడ్స్ తినాలి, ఎంజాయ్ చేయాలి, నేను ఏటిని తగ్గించును అనేవారు ఎక్కువ మంది ఉంటారు. కానీ కొద్ది మందే అన్ని రకాలని కాస్త కంట్రోల్గా లిమిటెడ్గా తింటారు. అవునండి. వాళ్ళకి ఇంకా బాడీ డ్యామేజ్ అవటం కానీ, నటనలో ఉన్న వాళ్ళు కూడా అట్లా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదండి. నేనేం చేస్తానంటే, నేను కొంచెం ఫిట్ ఉండడానికి ఫోన్ వచ్చింది అనుకోండి, నేను కూర్చుని మాట్లాడు వాకింగ్లోనే ఉంటుందండి నా ఫోన్ అంతా. అంటే అప్పుడు కూడా ఎందుకు క్యాలరీస్ బర్న్ చేస్తూనే ఉంటాను. అదొక చిన్న అలవాటు. మంచిదండి. కూర్చున్నారనుకోండి, ఒక 100-110 క్యాలరీలు ఖర్చు అవుతాయండి సుమారుగా. అదే అట్లా తిరుగుతున్నారనుకోండి 180-200 వరకు ఖర్చు అవుతాయి అన్నమాట సుమారుగా. కాలక్షేపం కోసం తిరుగుతున్నారు కాబట్టి దానికి కూడా 180 నుంచి 200 మీ వెయిట్ ఖర్చు అవుతాయి. అయితే డాక్టర్ గారు, మరి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాము ఎక్కడ ఆపాలి అన్నది విషయం పైన అందరికీ అవగాహన ఉండాలి. మనకి ఎంత వరకు కరెక్ట్, ఎంత ఆహారం తీసుకుంటున్నాం అన్నది. ఇప్పుడు బాడీ ఏమన్నా సిగ్నల్స్ ఇస్తే డాక్టర్ గారు? సిగ్నల్స్ ఇస్తుంది కానమ్మా, ఆ సిగ్నల్స్ ని కూడా పట్టించుకోకుండా మనం అవుట్ ఆఫ్ రీచ్ వెళ్ళిపోతాం. ఆ కంట్రోలింగ్ పవర్ రావడానికి ఒక రీజన్ ఉందమ్మా. ఒక 21 రోజులో లేకపోతే ఒక మండలం అనో అలా ఒక హ్యాబిట్ లాగా ఫాలో అయిన వాళ్ళకి ఆ పవర్ వచ్చేస్తుంది. అందుకే ఏదైనా అంతే ప్రోగ్రామింగ్ సెట్ అవ్వాలి. అదే 21 రోజులకి కొద్ది ప్రోగ్రామింగ్ సెట్ అవుతుంది ఇక్కడ. మళ్ళీ అదే నువ్వు చాలు, ఎందుకంటే ఎక్కువ తినొద్దు, మళ్ళీ తర్వాత ఇంకేవి తినాలి కదా, ఇప్పుడు ఎక్కువగా తింటే మళ్ళీ అక్కడ తినలేవు, ఆటోమేటిక్గా డైరెక్షన్ ఇచ్చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మన ఋషులు మన సంస్కృతిలో కార్తీక మాసం 1 రోజులు ఏకభుక్తం చేయమన్నారు. మీకు అది మంచిది. సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ నుంచి కార్తీక మాసం ఏకభుక్తం చేయాలనుకోండి, ఉదయం నుంచి మధ్యాహ్నం 3:30-4 దాకా నీళ్ల మీద ఉండండి. 4-5 గట్టిగా భోజనం చేయండి. మీరు అన్నం కానీ మీరు ఏం తినాలనుకుంటే అన్నీ తినేసేయండి. మళ్ళీ 24 అవర్స్ దాకా ఇక తినరు, కేవలం నీళ్లు తాగుతుంటారు. ఏకాదశికి ఉపవాసం, ద్వాదశికి ఒంటిపొద్దు. అంటే ఇట్లానే ఫిక్స్ అయిపోతే మనకు మంచి అలవాట్లు రావు. ఆరోగ్యానికి మంచిదంటే జనాలు ఎవరు వినరండి. అవును, ట్రెడిషన్లో పెట్టేస్తే అది చిన్నప్పటి నుంచి చూస్తాం కాబట్టి పేరెంట్స్ చూసి పిల్లలు వాళ్ళకి నేర్పిస్తారు కాబట్టి అది హ్యాబిట్లా అయిపోవాలి. ప్రోగ్రామింగ్ ఇక్కడ సెట్ అయిపోవాలి. వీళ్ళ పెద్దయినా వాళ్ళ పిల్లలకి అది అందించాలి అంటే అట్లా పెట్టాలి. అది ఇండియాలో ఉన్న ఋషి సంస్కృతి యొక్క గొప్పతనం. ప్రపంచ దేశాల్లో ఏ కంట్రీకి ఇట్లాంటి సంస్కృతి ట్రెడిషన్ లేదండి. అవును. డాక్టర్ గారు ప్రతిరోజు ఎపిసోడ్లో చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళు ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం చేస్తే ఇంటిల్లి పాదే తినాలి అని చెప్పేసి. మరి మీరిద్దరూ ఆన్ స్క్రీన్ అలాగే ఆఫ్ స్క్రీన్ మోస్ట్ లవ్డ్ కపుల్ అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ, మరి చూసే ప్రేక్షకులందరికీ ఒక హెల్దీ అండ్ హ్యాపీ మ్యారేజ్కి ఏమేమి ముఖ్యమైన అంశాలు ఉంటాయి? మీ ఇద్దరం ఇప్పుడు ఒకే మాటమే ఉంటామండి. అంటే తను ఫాస్టింగ్ చేస్తున్నా అంటే నేను కూడా ఫాస్టింగ్ వచ్చేస్తాను. తను నాన్ వెజ్ మానేసిందని నేను మానేస్తాను. ఎందుకంటే ఇద్దరం అలా అనుకుని చేస్తాం కాబట్టి ఇప్పటికీ ఇంకా ఇలాగే ఉన్నామండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఇద్దరమే కలిసి సినిమాకి వెళ్ళి ఇద్దరమే కలిసి వెళ్తాం, బయటికి వెళ్ళాలని ఇద్దరం కలిసి వెళ్తాం. మాకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ బయట ఫ్రెండ్స్ కూడా తక్కువ. మాకున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ షాపింగ్. ఓకే. ఆవిడ చీరలు, ఆవిడ నగలు కొనడానికో లేకపోతే ఏదో షాపింగ్లో ఉంటాం, అదే మాకు ఎంటర్టైన్మెంట్. దానికి కూడా కలిసే వెళ్తాం. చాలా మంది అసలు ఆడవాళ్ళ షాపింగ్కి మగాళ్ళు రారు, అమ్మో నీ షాపింగ్ అని దండం పెడతారు ఉంటారు. ఏం కావాలన్నా తను, నాకు కావాల్సింది తను సెలెక్ట్ చేస్తూ తనకు కావాల్సినవి మాకు. ఎందుకంటే ఎక్కువ బయట ఫ్రెండ్స్ తిరగడాలు అంతా ఏముండవు. ఫుడ్ క్వాలిటీ ఫుడ్డే ఎక్కువ తినాం, ఎంత అవసరం అంత తింటాం. మన ఆరోగ్యం బాగుంటేనే, మనం తినే ఫుడ్ కానీ అన్ని చక్కగా ఉంటేనే ఇది హెల్త్ బాగుంటుంది.